ఘోరమైన ఘటన. భార్యకు పాదరసం ఇంజెక్షన్ ఇచ్చి హత్య. శరీర భాగాలన్నీ పాడై 9 నెలల నరకం తర్వాత మృతి. బెంగళూరు నగరంలో ఓ భర్త దారుణం మొన్న ఇప్పుడు ముస్లిం వైద్యులు ఉన్నట్టే ఉగ్రవాదులు ఉన్నట్టే చేసింది. డాక్టరా ఆర్ఎంపీ మరి భార్యకు పాదరసం ఇంజెక్షన్ ఇచ్చి హత్య. శరీర భాగాలనే మొత్తం భాగాలు పాడైపోవడానికి ఇంజెక్షన్ ఇచ్చిందంట. చంపడానికి వచ్చినట్టున్నది. అదే అదనుగా 9 నెలలు నరకయాతన. బాడీ పార్ట్స్ అని ఖరాబ్ అయిపోయి ఆమె చచ్చిపోయింది. అంటే నాకు ఏది తెలియదని చెప్పుకోవాలి కదా మళ్ళీ బయట. బెంగళూరులో భర్త దారుణం. కష్టసుఖంలోనూ జీవితకాలం తోడుంటానని చెప్పి ఆమె మెడలో 3 ముళ్ళు వేసి భార్యగా చేసుకున్న వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఆ భార్య భర్తల అనుబంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇక మృగాడిలా మారి భార్యపై కోపం పెంచుకున్న భర్త ఆమె బ్రతికుండగానే జీవోత్సవంగా మారేలా చేసి చివరికి ప్రాణం తీశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులోని జరిగింది. బసవరాజు విద్య దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం కాగా వీరు బెంగళూరులోని అత్తిబెల్లెల్లో నివాసం ఉంటున్నారు. వీరికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా కుటుంబ కలహాలతో భార్యను చంపేయాలని భావించిన భర్త మొదట ఆమెకు పాదరసాన్ని ఇంజెక్షన్ ద్వారా ఇచ్చాడు. ఇందుకు ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేసే సౌమ్య అనే మహిళ ఆమె భర్త సహాయం తీసుకున్నాడు. ఇక మొదట భార్యతో ప్రేమగా మాట్లాడుతూ ఆమెకు తెలియకుండా క్లోరోఫామ్ ఇచ్చిన అతడు ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత పాదరసం ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇక అనంతరం ఆమె స్పృహలోకి రాగా తోడభాగం పూర్తిగా ఉబ్బిపోయింది. దీంతో ఆసుపత్రికి వెళ్ళగా వైద్యులు ఆమె శరీరంలో పాదరసం ఇంజెక్ట్ చేసినట్లు గుర్తించారు. పాదరసం కారణంగా విద్య ఇక శరీరంలోని అవయవాలు అన్ని పాడవగా 9 నెలలు నరకం అనుభవించి చివరికి కన్నుమూసింది. ఏమిరా నాయన గిట్లా తయారైతుందో. మొన్న రెసిన్ తయారు చేసినట్టే ఉన్నది కదా ఇది వ్యవస్థ. ఇంకా అంతకంటే ఘోరం. వాడు దేశం మీద చేసి సొంత భార్య మీద ఇంకా ఘోరం చేసిండు. వీడు సొంత భార్య మీద చేసిండు. ఇప్పుడు ఈయనకి వచ్చిన ఆలోచన కూడా క్రిమినలే వాస్తవంగా. ఆమెను దిండు పెట్టి చంపకుండా, ఆమెను ఉరేయకుండా, ఆమెను ఏం చేయకుండా ఒక ఇంజక్షన్ తో చంపుదామని ప్లాన్ చేసుకున్నారు. దానికి తోడు ఆ డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో పనిచేసే ఓ మహిళ ఆమె భర్త ఇద్దరు కలిసి ఇగో ఈమెకు ఒక మహిళ ఉండి ఒక మహిళను చంపాలని ఒక దుర్మార్గుడు నీ దగ్గరికి వస్తే ఎట్లా యాక్సెప్ట్ చేసినావు తల్లి? నువ్వు మహిళవే కదా. ఆ దుర్మార్గుడిని ఏ విధంగా ఉరేయాలి? ఇదే శిక్షలు ఇదే విధంగా ఫారిన్ కంట్రీలో అబుదాబిలో ఈ అరబ్ కంట్రీలలో చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి, మన దగ్గర చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి? శిక్షలు లేకనే భయం అనేది లేదు ఎవరికి. మళ్ళీ నేను అనుకోవడం దీని వెనుక ఖచ్చితంగా సినిమా సోషల్ మీడియా శిక్షలు లేవు. వాస్తవంగా సోషల్ మీడియాలో సినిమా ప్రభావం సినిమాలో చూసిండు, వాడు ట్రై చేసిండు, సినిమా ప్రభావం ఉంటాయి. సోషల్ మీడియాలో ఏది పడుతుంది. మంగ్లీ పైన నిన్న ఆడేది మేడిపల్లి స్టార్ అంట. మేడిపల్లి స్టార్ అమ్మన బూతులు తిట్టిండు. వానికి ఏమవసరం ఎందుకు? ఆ బాయిలో బల్లివాయ అన్న సాంగ్ ఒకటి దానికి వాడు అడ్డమైన బూతులు తిడితే ఆ పిల్ల మంగ్లీ పోయి సిపి సజ్జనార్కు కంప్లైంట్ చేస్తే పోరని ఆడి దొరకబట్టి వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. ఎందుకు వాడికేం పుట్టే మరి ఆ పాటకు వాళ్ళకి ఏం లేదు. ఆర్డర్లో చూస్తే అది పిచ్చి అన్నట్టు వాళ్ళకి. ఆర్డర్లో చూస్తే కింద కామెంట్లు చదవడానికి కూడా వాళ్ళకి భాష ఉంటుంది. మరి వానికి తల్లి లేదా, వానికి చెల్లె లేదా, వానికి భార్య లేదా, వానికి అక్కడ లేరా అంటే అందరూ ఉంటారు. మళ్ళీ ఇదేం సంస్కృతి? ఒకళ్ళని టార్గెట్ చేస్తే మనం ఫేమ్ అవుతామని అనుకుంటారు. వానికి వాడు సొంతంగా ఫేమ్ అవుతలేడు ఈ మధ్యలో. అరే నీ సబ్జెక్ట్ ఫేమ్ కారా నాయన? ఒకడిని తిడితే మనకు వచ్చేది ఏం లేదు. ఎందుకు టార్గెట్ చేసి నువ్వు మాట్లాడాలి? నీ సబ్జెక్టు నువ్వు పెంచుకుంటూ పో. ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ రేపు ఏం చెప్పాలి ప్రజలకి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలతో ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన చేసుకుంటూ పోవాలి. కానీ మంగ్లీ స్టార్ కాబట్టి మంగ్లీని 10 సార్లు నేను బండబూతులు పెడితే మేడిపల్లి స్టార్ మొత్తం సినీ ఇండస్ట్రీలో తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ స్టార్ అయితే ఇప్పుడు ఆల్రెడీ కూర్చుండబెట్టిండు స్టేషన్లో నిన్ననే. దాని మీద కేసులు ఇచ్చి లోపలికి వెళ్ళనియకుండా పిచ్చి పిచ్చి ఇటువంటి సోషల్ మీడియాలో అడ్డమైన బూతులు అసలు ఇక అది నేను ఇన్స్టా వాడాను వాస్తవంగా. ఆ ఇన్స్టా ఓపెన్ చేస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏందిరా నాయన దిక్కుమాల సంతంతా కనబడుతుంది. మళ్ళా మంచిగా రావు మళ్ళీ నీకు లెంకితే అస్సలు. సో పాపం ఇట్లా వేసిండట. ఘోరం అంటే ఘోరం.